మరికొన్ని గంటల్లో హైదరాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్లో కొండ సురేఖ ఎపిసోడ్ పైన ఉత్కంఠ నెలకొంది. సీఎం రాక తర్వాత ఈ వివాదంపైన కీలక నిర్ణయం ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. కొండ సురేఖ ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి తన వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ తిరిగి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు మాట్లాడతారని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సురేఖ వివరణపైన సీఎం ఎలా స్పందిస్తారు, చర్యలు ఉంటాయా లేక వివాదానికి ముగింపు పలుకుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాజకీయ కారణాలతోనే తన అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో అండగా నిలిచిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రేవంత్ కృతజ్ఞతలు తెలియజేశారు. లండన్లో షెడ్యూల్ చేసిన అన్ని సమావేశాలు కార్యక్రమాలను పూర్తి చేశారని సీఎం చెప్పారు. గత 3 రోజులుగా తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతలు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. కాంగ్రెస్లో పార్టీ క్రమశిక్షణపైన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందని చెప్పిన మహేష్ గౌడ్ స్వేచ్ఛ ఉందని పార్టీలేని దాటి ఇష్టరాజ్యంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఎంతటి వారైనా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పువని స్పష్టం చేశారు. బాధలు ఇబ్బందులు ఉంటే పార్టీ వేదికపైన చెప్పుకోవాలని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిపైన క్రమశిక్షణ కమిటీ ఏఐసీసీ నిర్ణయమే తుది నిర్ణయమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కొంత ప్రజాస్వామ్యం ఎక్కువన్నప్పుడు 1-2 మార్లు అవకాశాలు వస్తాయి. మాట్లాడినా దాన్ని సరి చేసుకునే అవకాశాలు. అద్దులు దాటినాక ఎవరిని కూడా స్పేర్ చేసేది ఉండదు, అది ఎంత పెద్దవాడైనా. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. పెద్ద పెద్ద నాయకులు మేము ఏఎస్లో పోగొట్టుకున్నాం. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి పెద్దవారని ఉపేక్షించేది ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ముఖ్యమంత్రి గారి గురించి, పార్టీ గురించి అడ్డగోలుగా మాట్లాడతానంటే నడవదు. ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్నట్టు పార్టీ. స్వేచ్ఛ ఇస్తున్నాం కదా, స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడడం లేదు. కాంగ్రెస్ పార్టీలో కొంత ప్రజాస్వామ్యం ఎక్కువన్నప్పుడు 1-2 మార్లు అవకాశాలు వస్తాయి. మాట్లాడిన కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. సుమంత్ డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. తెల్లాపూర్లోని సుమంత్ ఇంటి ముందు ఆయన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారిని 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా సుమంత్ పైన ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు సుమంత్ పైన కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సుమంత్ డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణలో ఛత్రంకి గుంజు పెట్టాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు సవాల్ విసిరారు. తెలంగాణకు రావాలని రాహుల్ గాంధీని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు రాహుల్ గాంధీని ఒక్క విద్యార్థి కూడా రానివ్వడని అన్నారు. తెలంగాణలో అడుగు పెడితే రాహుల్ గాంధీని విద్యార్థులే అడ్డుకుంటారని తెలిపారు. నేను రాహుల్ గాంధీ గారికి లెటర్ రాశాను. అయ్యా, నువ్వు అపాయింట్మెంట్ మీ సీఎం ఇట్లా విద్యార్థులు మోసం చేస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నారు. నేను రాహుల్ గాంధీ ఒకటే కోరుతున్నాను, నువ్వు అక్కడెక్కడ పెట్టడం, నీ ప్రభుత్వంలో మా ప్రభుత్వం దగ్గర పెట్టడం కాదు, నీ ప్రభుత్వంలో పెట్టు. నువ్వు శాస్త్రంకి హైదరాబాద్లో దమ్ముంటే రాహుల్ గాంధీ గారిని నేను హెచ్చరిస్తున్నాను. హైదరాబాద్లో నువ్వు నీ దమ్ముంటే ఎందుకంటే యూత్ డిక్లేరేషన్ అక్కడ డిక్లేరేషన్ ఛాత్రంకి గుంజి అక్కడ పెట్టమని చెప్పు. ఒక్క ఛాత్ర కూడా నిన్ను తెలంగాణ అడుగుపెట్టినాడు. ఈరోజు తెలంగాణలో ఉన్న యువత, తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఈ కాంగ్రెస్ పార్టీ నైజం తెలుసుకున్నారు, రాహుల్ గాంధీ నైజం తెలుసుకున్నారు. డిక్లరేషన్ చేశారు, డిక్లరేషన్ చేసి మర్చిపోయారు. అధికారంలో వచ్చారు, మర్చిపోయారు. అవినీతికి బాధపడుతున్నా కానీ విద్యార్థుల భవిష్యత్తు మాత్రం బాగు చేయట్లేదు. కానీ నేను రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా ఐఎమ్ ఛాలెంజింగ్ రాహుల్ గాంధీ కమ్ టు తెలంగాణ అండ్ హోల్డ్ ఛాత్రకి ఆయన తెలుసుకోమని చెప్పండి. తెలంగాణ అడుగు పెడితే విద్యార్థులందరూ కూడా ఆయన మీద ఏ విధంగా రాని. అసలు ఇక్కడ ఈ పెల్లెట్ కూడా డ్రామా బాజే. ఎప్పుడైనా ఒక పార్లమెంట్ మెంబరు ఎల్ఓపి పార్లమెంట్లో మాట్లాడాలి, బయట కాదు. నువ్వు పార్లమెంట్లో మాట్లాడవు, పార్లమెంట్ ఉన్నప్పుడు ఎక్కడ పారిపోతావు, ఎక్కడ పోతావు ఎవరు తెలియదు. అది మళ్ళీ వస్తాడు, రోడ్డు మీద కూడా వేస్తాడు. లీడర్, పార్లమెంట్ లీడర్
leader of opposition, you speak in the parliament, people's voice. You don't speak in parliament. You run away from the parliament and do drama on the streets. తెలంగాణ ప్రభుత్వం భూ వ్యవహారాలపైన మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపైన విమర్శలు చేస్తూ ఇద్దరు రియాల్టర్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భూభారతి పోర్టల్లో గతంలో భూముల వివరాలు అందుబాటులో ఉండేవని, తప్పు చేయకపోతే రాత్రికి రాత్రే పోర్టల్ను ఎందుకు బ్లాక్ చేశారని ప్రశ్నించారు. ఎసెండ్ భూములను ఎస్సీ ఎస్టీలకు దూరం చేసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చారని, లక్షలాది ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారని విమర్శించారు. కాలం నువ్వు స్కాములు చేసినా, అవినీతి చేసినా ప్రజలు భరించిండ్రు, ఓపిక్గా టైం కోసం ఎదురు చూసిండ్రు. కానీ ఇలా పరిస్థితి ఏంటంటే ప్రజల ఆస్తులు లాక్కునే పరిస్థితి వచ్చింది. ప్రజలు తమకు ఎంతో కష్టపడి జీవితమే ఈ ఇల్లు అని చెప్పి ఒక ఇల్లును ఒక కళలాగా ఎంతో కష్టపడి చేసుకుంటారు. ఇవాళ వాళ్ళు పొంగులేటి, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక మాట చెప్తుంటారు, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులు. రేవంత్ రెడ్డి మాట్లాడితే రియల్ ఎస్టేట్ నాకు బాగా తెలుసు అంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాగా కాలనీలు కడుతుండు, అపార్ట్మెంట్లు కడుతుండు హైదరాబాద్లో, ఆయన కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇలా కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టి ముఖ్యమంత్రిని, రెవెన్యూ మంత్రిని రియల్ ఎస్టేట్ వ్యాపారులను చేస్తే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ 30% కోసమో వాళ్ళ వ్యాపారాల కోసమో ఈ రాష్ట్ర ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తుంటే ఈ కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు మీరు చోద్యం చూస్తున్నారా? మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు? ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది హైదరాబాద్ లో ప్రజలు బాధపడుతుంటే మీ హైకమాండ్, మీ కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళను గట్టిగా మొట్టికాయలు వేసి సరి చేయించాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ హైకమాండ్ కు ఉందా లేదా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు అనుకుంటున్నారు మాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసని. మీ ఇద్దరికి రియల్ ఎస్టేట్ తెలియవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పోరాటాలు బాగా తెలుసు, మెడలు వంచడం బాగా తెలుసు. ప్రజల కోసం మేలు చేయడానికి ఆనాడు కేసీఆర్ 14 ఏళ్లు పోరాడిండు, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండు. ఇలా మీరు కూడా మంచి మాట కొద్దీ ప్రజలకు ఇబ్బందులు తొలగించండి. నీకు 15 రోజులు పడుతుంది, నెల రోజులు పడుతుంది, దరఖాస్తులు పెట్టుండ్రి, సొప్పయ్యిండ్రి, 30% ఇయ్యండ్రి, ఈ దుకాన్లు బంద్ చేయండి. తప్పు మీది. ప్రజలు రోడ్ల మీదకి రాకముందే, ప్రజలు తిరగబడక ముందే ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఈ 3 కాలనీల పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. డెఫినెట్ గా ఈ ప్రభుత్వం తీస్తుంది. తీయకపోతే ఎంత దూరమైనా పోతాం, అవసరమైతే ఎటువంటి పోరాటానికైనా, సెక్రటరియట్ ముట్టడికైనా బయలుదేరి మీ సమస్య పరిష్కరిస్తాం. మీరు మాత్రం ఈ 30% ఇచ్చుడో, సొప్పేసుడో, పాల్విండుడో మనకు అవసరం లేదు. మెడలు వంచి ఈ 22A తీయించే బాధ్యత మాది అని మీకు తెలియజేస్తా ఉన్నా. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. నాగార్జున సాగర్లో నీళ్లు ఉన్నా రైతులకు సాగునీరు ఇవ్వడం లేదని విమర్శించారు. కన్నెపల్లి పంప్ హౌస్ను వెంటనే ఆన్ చేసి రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ కూడా అందుబాటులో ఉన్న నీటిని వినియోగించి రైతులకు పంటలు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని జగదీష్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ఇంటాక్ట్ ఉందని, సుందిల్లా అన్నారం బరాజ్లు ఎక్కడ ఏ చిన్న లోపం లేకుండా ఉన్నాయని, అన్ని పంపు హౌజులు కూడా నడుస్తానికి సిద్ధంగానే ఉన్నాయనే విషయం ఇవాళ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ తో తేలిపోయింది. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఏదైతే చెప్తుందో చెప్పడమే కాదు, ప్రాజెక్టులను సందర్శించి కేటీఆర్ గారు కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యండి, నీళ్లు ఉన్నాయి, ఇక్కడ ఇంటాక్ట్ ఉంది, పంప్ హౌస్ నీళ్లు పోయడానికి సిద్ధంగా ఉంది, మీరు బటన్ నొక్కితే. సుందిల్లా అన్నారం ప్రాజెక్టులు కూడా, బ్యారేజీలు కూడా మంచిగా ఉన్నాయి, మేడిగడ్డ బ్యారేజ్ తో సంబంధం లేకుండా నీళ్లు తీసుకోవచ్చు అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించిండ్రు, చెప్పిండ్రు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజానికానికి. దాదాపు 2 నెలలు దాటింది, కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అబద్ధమే చెప్పుకుంటూ తెలంగాణ రైతాంగాన్ని, ప్రజల్ని మోసం చేసుకుంటూ వచ్చింది. ఒక లేని దాన్ని సృష్టించి ఎన్డీఎస్సీ అనుమతి లేదని ఒక అబద్ధం చెప్పి ప్రజల్ని మోసం చేయాలని చెప్పి చూసింది. కానీ వాళ్ళ తేటతెల్లమైంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది పూర్తిగా మోసపు మాటలు, అబద్ధపు మాటలు. కేవలం కరెంటుకు ఖర్చు అవుతుందని చెప్పి, ఆ కరెంటు ఖర్చు పెడితే మాకు దాంట్లో కమిషన్లు రావు అని చెప్పి పూర్తిగా కమిషన్లకు అలవాటు పడ్డ ఈ ప్రభుత్వం లక్షలాది ఎకరాలకి నిలవకుండా ద్రోహం చేస్తా ఉంది. మనకు వైపు నాగార్జున సాగర్ పైన, కృష్ణానది పైన ఇంకా మరింత ద్రోహం కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని.
కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు గ్రామ స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి వరకు పెట్టిన ఏ ఒక్క రివ్యూలలో కానీ రైతులు సమావేశాలలో కానీ ఒక్కడు కూడా ఇప్పుడు ఒక నోటితోని ఈ మాట చెప్పలేదు ఇప్పటి వరకు. ఈ పంట దీనికి ఇన్ని నీళ్లు, దీనికి ఇన్ని తెల్ల అవసరం ఉంటుంది, మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, దీని విత్తనాలు నేను చెప్పిన వాడు లేడు ఇప్పటి వరకు. ఇంత నిర్లక్ష్యంగా, ఇంత నిస్సిగ్గుగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున, వెంటనే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేయాలి, సునీల్ అనారం ద్వారా నీళ్లు తీసుకురావాలి. మొత్తం ఉమ్మడి జిల్లాలలో బ్రహ్మాండంగా పంటలు పండించుకోవడానికి బ్రహ్మాండమైన అవకాశం ఉంది. దానికి సరిపోయే పద్ధతుల్లో ప్రభుత్వం ప్రణాళిక ప్రకటించాలి. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గుతుందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. యూడీసీ ప్లస్ గణాంకాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని విమర్శించారు. 2023-24లో ప్రభుత్వ పాఠశాలల్లో 40,50,000 మందికి పైగా విద్యార్థులు ఉండగా 2025-26 నాటికి ఆ సంఖ్య 34,93,000కు పడిపోయిందని జగన్ తెలిపారు. అంటే 5.5 లక్షలకు పైగా విద్యార్థులు తగ్గారని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని చెప్పారు. ఇక తమ హయాంలో నాడు నేడు ద్వారా 8,524 కోట్లతోటి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించామని జగన్ గుర్తు చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ టీడీపీ ప్రభుత్వంపైన తీవ్రస్థాయి విమర్శలు చేశారు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే అమ్మకం అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. డీసీ వ్యవహారంపైన సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు రైతుల సమస్యలపైన ప్రకటన చేస్తారని ఆశించిన ప్రజలకు నిరాశ మిగిలిందని అన్నారు. నాయుడు గారు అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. ఏదో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అని ఒక కార్యక్రమాన్ని పెట్టి వారి ఈవెంట్ మేనేజ్మెంట్ ని గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. ప్రజలు సహజంగా ఏం కోరుకుంటారంటే రైతులకు సంబంధించినటువంటి దాని మీద ఏదన్నా ప్రకటన చేస్తారని, లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి ఉన్నటువంటి ప్రభుత్వ బకాయిలు చెల్లించేటువంటి దాని మీద ఏదన్నా ప్రకటన చేస్తారని. సహజంగా వీటి కోసం అక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. కానీ గడిచినటువంటి కొన్ని వారాలుగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కొడుకుని ఏ రకంగా కాపాడుకోవాలి, డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద వస్తున్నటువంటి ఆరోపణల్ని, జరిగినటువంటి అవకతవకల్ని, వీటి నుంచి ఏ రకంగా తప్పించుకోవాలి, ఏ రకంగా రాజకీయంగా బయటపడాలి అనేటువంటి ప్రయత్నం మాత్రమే ఏ ప్రసంగంలోనన్నా ఏ సభలోనన్నా కనబడతా ఉంది. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో ప్రభుత్వానికి నేరుగా ఒక సవాల్ విసిరారు. మా హయాంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీలో జరిగినటువంటి దానిలో మీరు చేస్తున్నటువంటి ఆరోపణల మీద ఇప్పుడు మేము లేదా ఇప్పుడు పరీక్ష రాసినటువంటి లక్షలాది మంది డిఎస్సి పరీక్షలకు అటెండ్ అయినటువంటి యువత, స్పోర్ట్స్ కోటా ద్వారా మీరు చేసినటువంటి అన్యాయం, ఈ రెండింటి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి, వాస్తవాలు ఏంటనేటువంటివి ప్రజల ముందుకు వస్తాయి. మీ మీద వచ్చినటువంటి ఆరోపణల్ని వీటి నుంచి వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే రెండింటి మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి ఒకటి ఛాలెంజ్ చేయడం చూసాం మనం. దాని మీద స్పందన లేదు. అదే రకంగా శాసన మండలిలో వీటన్నిటికీ వారికి అవకాశం ఎక్కడ దొరుకుతుంది అంటే ఇటువంటి ప్రజాధనంతో పెట్టేటువంటి ఈ సభల్లో వారు ఈ ప్రసంగాల ద్వారా ప్రజల్ని, మరి ముఖ్యంగా వారు రాజకీయంగా తన కొడుకుని ఏ రకంగా కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చినటువంటి డీఎస్సీ గ్రూప్ 1 రెండింటిపైన సిబిఐ విచారణ జరిపించాలంటే చంద్రబాబు, లోకేష్ పారిపోయారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఉద్యోగాలు రాక రోడ్డున పడిన వారితోటి ర్యాలీ చేయించగలరా అని అంబటి రాంబాబు నిలదీశారు. పరీక్ష పేపర్ లీక్ కాలేదని, అంత సక్రమంగా జరిగిందని వారితో చెప్పించగలరా అంటూ ప్రశ్నించారు. దానికి దీనికి రెండింటికి సిబిఐ ఎంక్వైరీ వేద్దామన్నారు. ఎందుకు భయపడుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ మేము చేశామని మీరు ఆరోపిస్తున్నటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ మీద గాని దాని మీద కూడా, అలాగే మెగా డిఎస్సీ పేరు మీద జరిగినటువంటి అన్యాయాల అక్రమాల గురించి, స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాల గురించి సిబిఐ ఎంక్వైరీ వేయండి ఛాలెంజ్ అని చెప్తే బాబు కొడుకులు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు నోరు విప్పడం లేదు? ఇప్పుడుగానే ఏమైనా విప్పుతారా? తండ్రి తనయులు, బాబు కొడుకులు విప్పి ధైర్యంగా ముందుకు రండి, అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. లేకపోతే నేను చెప్తాను 100కి 100 పాళ్ళు డిఎస్సి ఎగ్జామ్స్ లో నీకు కావలసిన వాళ్ళకి వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించుకున్న మాట 100కి 100 పాళ్ళు వాస్తవం. నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటే చర్చకొస్తా అంటాడు. ఏంటి చర్చలు అయ్యేదా? సిబిఐ ఎంక్వైరీ చేద్దాం రండి ముందుకి అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దానికి మాత్రం సమాధానం చెప్పకుండా పారిపోయేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఆ పారిపోవడంలోనే అర్థమైంది
డిఎస్సిలో మోసాలు చేశారు, డిఎస్సిలో అక్రమంగా కొంతమందికి ఉద్యోగాలు నారా లోకేష్ గారు ఇప్పించారనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం వారు సిబిఐ ఎంక్వైరీకి ముందుకు రాకపోవటం. లిక్కర్ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని ఆయన నివాసంలో కారుమూరిని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు అనంతరం బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. లిక్కర్ కేసులో ఇప్పటికే కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగానే ఈ అరెస్టు జరిగినట్లుగా సమాచారం అందుతుంది. కారుమూరి అరెస్టుతోటి ఏపీ రాజకీయాల్లో మరోసారి లిక్కర్ కేసు వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు బంద్ను విరమించుకున్నారు. ఓలా, ఊబర్ క్యాబ్ వర్కర్లతో పాటుగా గిగ్ వర్కర్లు కూడా ఆందోళనకు వెనక్కు దిగారు. అగ్రిగేటర్ సంస్థలు తమకు సరైన ధరలు చెల్లించడం లేదని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. పెరిగిన ఇంధన ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చులతోటి ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని వాపోతున్నారు. ప్రతి ట్రిప్కు కనీస ఛార్జ్ పెంచాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా యాప్ల ద్వారా డ్రైవర్లపైన విధిస్తున్న నిబంధనలు, బ్లాకింగ్ విధానాలను వెంటనే ఎత్తివేయాలని కోరుతున్నారు. సాదిక్ ఖాన్ అరెస్టులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 16న ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన తర్వాత అర్ధరాత్రి సామర్లకోట రైల్వే స్టేషన్కు చేరుకున్న సాదిక్ ఖాన్ అక్కడి నుంచి కోనార్క్ రైలు ఎక్కి పరారయ్యాడు. రైలు ఒక వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకుని మాట్లాడాడు. అదే ఫోన్ కాల్ పోలీసులకు కీలక ఆధారంగా మారిపోయింది. కోనార్క్ ట్రైన్లో మాట్లాడిన ఫోన్ కాల్ను ట్రాక్ చేయడంతో 5 రోజుల పాటు పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకుని తిరిగిన సాదిక్ ఖాన్ ఆచూకీ లభించింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. జిమ్లో వ్యాయామం చేస్తూ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ షాజహాన్ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. రోజువారీగా జిమ్కు వెళ్లే షాజహాన్ వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న వారు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. షాజహాన్ మృతితోటి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రియురాలికి సరదాగా పంపిన ఒక ప్రాంక్ మెసేజ్ 3 యువకులను పోలీసుల ముందుకు తీసుకొచ్చింది. తాను కిడ్నాప్ అయ్యానంటూ ప్రియురాల్ని నమ్మించేందుకు మెసేజ్ చేసిన యువకుడు చివరకు పోలీసుల తనిఖీల్లో చిక్కులో పడ్డారు. ఇక కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఏకంగా 30 లక్షల నగదు బయటపడడం కలకలం రేపుతోంది. ఇండిస్ వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో షేరింగ్లో ఫ్లాట్ తీసుకుని ఉంటున్న 3 యువకులు శుక్రవారం రాత్రి విందు చేసుకున్నారు. మద్యం మత్తులో సుమంత్ తన ప్రియురాలికి కిడ్నాప్ అయ్యానంటూ ప్రాంక్ మెసేజ్ పంపడంతో ఆమె వెంటనే 112కు సమాచారం ఇచ్చింది. అక్కడికి చేరుకున్న పోలీసులు యువకులను విచారించడంతో పాటుగా ఫ్లాట్లో తనిఖీలు చేపట్టారు. సూట్ కేసులో 30 లక్షల నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి యువకులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వారి ఫోన్లను పరిశీలించారు పోలీసులు. ఫోన్లో క్రికెట్ బెట్టింగ్కు సంబంధించిన వ్యవహారాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. 3 అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన కేపీహెచ్బీ పోలీసులు 30 లక్షల నగదు బెట్టింగ్ వ్యవహారంపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్లో జరిగిన టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అపశృతి చోటు చేసుకుంది. హీరో యష్ మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా అభిమానులు విద్యార్థులు ముందుకు దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఫ్లడ్ లైట్ స్తంభం కూలిపోవడంతో పలువురు విద్యార్థులు దాని కింద పడిపోయారు. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన నిర్వాహకులు సిబ్బంది క్షతగాత్రంలో బయటకు తీసి ఆసుపత్రి తరలించారు. ఈ ఘటనతో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. హైదరాబాద్లో వర్షం దంచుకొట్టింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపైన వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు జేహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగులోకి దిగాయి. నీటిని తొలగించడంతో పాటుగా అవసరమైన ప్రాంతాల్లో సాయ చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు, శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తుందని, పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మారుతుందని అన్నారు. జెన్జీ యువత కొత్త సాంకేతికతలను ఆవిష్కరిస్తుందని మోడీ ప్రశంసించారు. 2047 నాటికి వికసిత భారత్ సాధనలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. 2023 ఆగస్టు 23న చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపైన ల్యాండ్ అయిన చారిత్రక ఘట్టానికి గుర్తుగా ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. బంగాళాఖాతంలో పనామా జెండాతోటి ప్రయాణిస్తున్న ఎంవి ఓషన్ విన్నర్ నౌక మునిగిపోయింది. పారాదీప్ నుంచి సింగపూర్ వెళ్తుండగా 24 మంది సిబ్బందితోటి నౌక ప్రమాదానికి గురైంది. 2 సిబ్బందిని ఇప్పటికే రక్షించినట్లుగా భారత తీర రక్షక దళం తెలిపింది. మిగిలిన వారి కోసం ఐసీజీ నౌకలతోటి గాలింపు కొనసాగుతుంది. నౌకలో చైనా, మయన్మార్, బంగ్లాదేశ్కు చెందిన సిబ్బంది ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. జపాన్లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. తూర్పు జపాన్లోని ఈబరాకి ప్రాంతంలో తెల్లవారుజామున 5.9 తీవ్రతతోటి భూకంపనలు సంభవించాయి. భూకంప ప్రభావంతో రాజధాని టోక్యోతో పాటుగా కాంటో ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. జపాన్ సిస్మిక్ స్కేల్ పైన కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 5 లోయర్ తీవ్రత నమోదైంది. ఇక అర్ధరాత్రి సమయంలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా పలువురు గాయపడినట్లుగా అధికారులు తెలిపారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.